విశాఖపట్నం ఆర్కే బీచ్ అక్కడ ఒక అద్భుతం అండి. ఏంటంటే మనకి ఇక్కడ పొండుగప్ప కేజ్ కల్చర్ లో చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం ఆ కేజ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో కేజ్ ఎలా తయారు చేస్తారు, అసలు కేజ్ ఎంత డైమెన్షన్ లో ఉంటుంది, అసలు కేజ్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే మీకు అయితే ఇప్పుడైతే చెప్పడం అయితే జరుగుతుందండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ కేజ్ కల్చర్ లోకి మనం చేప పిల్లల్ని అయితే పంపించామండి పొండుగప్ప గురించి. సో ఈ కేజ్ గురించి సపరేట్ గా అసలు ఎలా చేస్తారు ఏంటంటే సపరేట్ గా మీకు ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. అందులో ఫుల్ డీటెయిల్స్ అనే దాని గురించి అయితే మొత్తం క్లియర్ అండ్ క్లారిటీగా అసలు ఆ కేజ్ కల్చర్ లోకి ఎలా వెళ్ళాలి, దాని గురించి ప్రాసెస్ ఏంటి, అసలు వాట్ ఈస్ వాట్ అనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో దాని గురించి అయితే పెడతాను. కానీ ఇప్పుడు పై పైన చెప్తాను అసలు చేపల గురించి ఎలా జరిగింది, ఎలా వెళ్ళింది, పొండుగప్ప చేపల మనం ఎలా పంపించాం అనే దాని గురించి అయితే మనం ఇప్పుడైతే రైతు మాటల్లో విన్నాం. అలాగే మనం కూడా మీకైతే కొన్ని విషయాలు అయితే నేనైతే ఇప్పుడైతే చెప్పడం అయితే జరుగుతుంది. మనం విశాఖపట్నం ఆర్కే బీచ్ లోకి అయితే మనం పొండుగప్ప చేపలు అయితే పంపించడం అయితే జరిగిందండి. ఒకసారి మనం రైతు మాటల్లో అయితే మనం విందాం. హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం చేపలు పట్టుబడి అయితే పడుతున్నామండి. ఇది వచ్చేసరికి మనకు పొండుగప్పలు అవుతున్నాం. సో జనాలు అవుతున్నారు చూడండి. ఈయన మన పార్టీ అండి. హాయ్ చెప్పండి సార్. హాయ్ సార్. సో మన సారేనండి 2 నెలలు అండి పట్టుబడి బేరం అయిన తర్వాత బాగా ఆపారండి. చాలా పేడ మీదకి వచ్చింది నాకు. ఏం పర్లేదు, మన సబ్స్క్రైబర్లు అర్థం చేసుకుంటారా, ఏం చెప్పలే అండి అసలు అలానే ఏం చెప్పను. సో పొండుగప్ప అయితే లాగుతున్నాం. లాగిన తర్వాత మనకి పిల్ల అయితే వేసి పంపించడం అయితే జరుగుతుంది. సో విశాఖపట్నం ఆర్కే బీచ్కి అయితే పంపించడం జరుగుతుంది. సో సార్ గారు ఆయన మీద రెస్పెక్ట్ గౌరవంతో మనం చేయడం లేదు, మామూలుగా కాదండి. అసలు మేము పడ్డ ఇబ్బంది ఇన్ని రోజులైతే మామూలుగా కాదండి, అసలు మామూలుగా. సో ఇలా ఇబ్బంది అయితే ఉంటాయండి, ఇవన్నీ మామూలే. పిల్ల అయితే లాగిన తర్వాత మనం అయితే మిగిలిన అయితే చూద్దాం. సో పొండుగప్ప మన సైజ్ అండ్ క్వాలిటీ విషయాలన్నీ మనం చెక్ చేసుకుందాం. ఇదంతా అయిన తర్వాత పిల్ల కూడా మనకి చూపిస్తాను, మీరు చూడండి. కేసు తయారవుతా కానీ దానికి కానీ కొంత టైం అయితే పట్టిందండి. సో ఆ టైం మూలంగా మనకి చేపలు వేసుకెళ్ళడం కూడా డిలే అయితే అవడం అయితే జరిగింది. ఒకటి మన దగ్గర ఎప్పుడో 2-3 నెలల క్రితం బేరం అయిందండి చేపల్ల. 2-3 నెలల క్రితం బేరం అయినా సరే మనం 2-3 నెలలు ఆపి మనం చేపలు అయితే నేను ఎప్పటికప్పుడు డే టు డే ప్రతి ఒక్కటి నేను రైతును ఫాలో అప్ చేసుకోవడం అండి. ప్రతిదీ నేనే ఎదురు కాల్ చేసి అన్న ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎలా అవుద్ది, ఎలా జరుగుతుంది, పనులు ఎలా జరుగుతుంది, ఏంటి, వాట్ ఈస్ వాట్ ప్రతి వివరాలు మనకు క్షుణ్ణంగా తెలుసుకుని ఆయనకైతే మనం చేపలు అయితే వేసి పంపించి మనం అయితే వేసి పంపించడం అయితే జరుగుతుందండి. ఒకటి జీకే అంటే ఒక నమ్మకం. ఎందుకేనంటేనండి ప్రతి ఒక్కటి రైతు అడిగిన రిక్వైర్మెంట్ ప్రకారం మనం అయితే చేపలు అయితే వేసి పంపించడం అండి. సైజ్ అండ్ క్వాంటిటీ విషయంలో అసలు ఎక్కడా కాంప్రమైజ్ లేదు. ఎక్కడా అసలు నేను కాంప్రమైజ్ అవనండి. అన్న సైజు ప్రకారం, అన్న నెంబర్ ప్రకారం మనం అయితే వేసి పంపించడం అయితే జరుగుతుంది. నా దగ్గర నుంచి తీసుకెళ్లిన ప్రతి ఒక్క రైతు యొక్క రివ్యూ అనేది మన ఛానల్లో అయితే ఉందండి. చూడండి, రైతు యొక్క రివ్యూస్ నేనైతే ఎందుకైతే తీసుకున్నానంటే ఆయనకి క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయాలన్నీ మనం మాట్లాడుకుని అయితే మనం వేసి పంపించడం అయితే జరుగుతుంది. పొండుగప్ప చేపల పట్టుబడి విషయంలో ఇందులో చాలా విషయాలు అయితే జరిగినాయండి. అందులో కొన్ని విషయాలు మీకైతే చెప్తాను, ఒకసారి వినండి. మీకు కూడా మంచి రేపొద్దున మీకు కూడా ఉపయోగపడవచ్చు. పొండుగప్ప పట్టేవాళ్ళు కానీ, పిల్ల ట్రాన్స్పోర్ట్ చేసుకునేటప్పుడు కానీ. నేను పొండుగప్ప ట్రాన్స్పోర్ట్ చేసింది ఇది రేత్రిపోట్ల ట్రాన్స్పోర్ట్ చేయడమే జరిగింది. అన్న ఏంటన్నా రేత్రిపోట్ల ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎందుకు అలా జరిగిందని మీరు అయితే అడిగినట్టయితే నేను విషయం అయితే చెప్తున్నానండి. రేత్రిపోట్లు ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేశానంటే మనం వెళ్లాల్సిన పిల్ల వచ్చేసరికి మనకి విశాఖపట్నం ఆర్కే బీచ్ లోకి వెళ్ళాలి. విశాఖపట్నం ఆర్కే బీచ్ లోకి వెళ్ళాలంటే 6 దాటితే మనకి లోపలికి అయితే పంపించారు. ఎందుకంటే సో అప్పుడు నేను ఏం చేయాలి, రైతు రిక్వైర్మెంట్ అన్న నాకు నేను పొద్దున పోతే 6ంటికి పట్టుబడి పెట్టేస్తాను. 6 గంటలకు పట్టుబడి పెడితే 8-9ంటికి త్వరగా లెక్కేసేస్తారు కాబట్టి అయిపోద్ది. కానీ పిల్ల వెళ్ళాలంటే మనకి 6:30-7ంటికి విశాఖపట్నం వెళ్ళిపోద్ది. తెల్లవారులు పిల్ల బండిలోనే ఉండాలి. ఇప్పుడు నేనేం చేయగలను, తెల్లవారులు బండి ఆడుకున్నా సరే అందులోనే ఉంటే పిల్ల నలిగే ప్రమాదం ఎంత ఉంటుంది. రన్నింగ్ లో ఉంటే ఏమవుతుంది మళ్ళీ, కానీ అలా స్టాండర్డ్ గా అలా బండిలో ఉండే మాత్రం పిల్లకి ఇబ్బంది అవుతుంది. సో అందుకే నేనైతే ఏం చేశానంటే అన్న మీరు పెట్టండి, నేను పట్టుబడి సాయంత్రం కూడా పెడతా, మధ్యాహ్నం నుంచి పట్టుబడి అయితే పెట్టడం అయితే జరుగుతానా. నేను 6-7ంటికి మీకు బండి అయితే వదులుతాం అయితే జరుగుతాను అన్నాను. సో 5:30 కాడి నుంచి 7ంటి లోపు బండి వదులుతాను. తెల్లవారులు మీకు ట్రాన్స్పోర్ట్ లో ఉంటుంది, మనకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతే తెల్లారి పొద్దున 7:30-8ంటికి వచ్చేసరికి 1 గంట 2 గంటలు అక్కడ వెయిటింగ్ ఉన్నా సరే ఇబ్బంది ఉండదు, అంతే కదా. సో ఆ విషయం చెప్పిన తర్వాత ఆయన కూడా రైతు కూడా యాక్సెప్ట్ చేయడం, అమ్మయ్య అవునన్నా నాకు కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అయితే అని అన్నాడు. ఓకే, ఆయన రిక్వైర్మెంట్ ప్రకారం మనం మధ్యాహ్నం పూట పట్టుబడి అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఒకసారి మనం సైజ్ అండ్ క్వాలిటీ విషయాలు అయితే మనం చూద్దాం. ఒకసారి చూడండి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో రైతు ఇచ్చిన మనకి రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఏంటంటే 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు మనం అయితే చేపలు అయితే వేసి పంపించడం అయితే జరిగింది. పిల్ల ఇక్కడ వచ్చేసరికి సాయంత్రం 7ంటికి బండి వదిలేనండి. ఇక్కడ 7ంటికి బండి వదిలే రాత్రి మనం ట్రాన్స్పోర్ట్ లో ఉంది. ట్రాన్స్పోర్ట్ లో ఎవ్రీ టైం నేను రైతుకి ఫోన్ చేయడం, అన్న పిల్ల ఎలా ఉంది ఏంటి, మనకి వ్యాన్ డ్రైవర్తో కానీ వాళ్ళతో కానీ కాంటాక్ట్ లో ఉండి ప్రతిదీ పిల్ల వెళ్ళేటప్పుడు వాటర్ మార్చుకోవడం, కండిషన్ చూసుకోవడం, చెక్ చేసుకోవడం. ఒక్క పిల్ల కూడా నలగకుండా అయితే మనం అయితే నేనైతే పంపించడం అయితే జరిగింది. తెల్లారి గంటల వాళ్ళు 4ంటికి నేను ఫోన్ చేసినప్పుడు అన్న ఎలా ఉంది పిల్ల అంటే అన్న ఒక 2 పిల్లలు నలిగినాయి అన్న అయితే ఆయన చెప్పారండి. వాళ్ళు కూడా 1 పిల్ల 2 పిల్లలు సాయంత్రం ఆ 2 పిల్లలు తప్పండి మిగిలిన 1 పిల్ల కూడా నలగలేదు. నేను ఎందుకు చెప్పానంటే ఆ 2 పిల్లలు నలిగినాయి కూడా, ఎందుకంటే ఒకటి అలా సహజం ఎక్కడైనా సరే. నేను ఆ విషయం ఇప్పుడు చెప్పవసరం లేదు, ఎందుకంటే నేను ఏం జరిగినా సరే నిజాయితీగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకని ఈ విషయాలు కూడా మీకు షేర్ చేసుకుంటున్నానంటే రేపు పొద్దున్న ప్రతి ఒక్కటి ఎవరైనా సరే ఫలానా
చోటకి వెళ్ళొచ్చు, పలానా చోట మీకు క్లారిటీ అండ్ క్లియర్గా అయితే మనం వేసి పంపించడం జరుగుతుంది. మీకు ఆ స్క్రీన్ షాట్స్ కూడా వేస్తున్నాను. రైతుతో తెల్లవాళ్ళు నేను ఫోన్ మాట్లాడతాం, ఆ వ్యాన్లో కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ ఇబ్బంది లేకుండా అక్కడికి వెళ్ళేంత వరకు ప్రశాంతంగా అయితే ఉందండి. విశాఖపట్నం ఆర్కే బీచ్లోకి వెళ్ళింది. విశాఖపట్నం ఆర్కే బీచ్లో అన్ని వేసుకునేసరికి మనకి మధ్యాహ్నం 12 అయ్యిందండి. వాళ్ళు బీచ్లో వేసుకుని కస్టమ్స్ వాళ్ళు నేవీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారండి అక్కడ. వాళ్ళందరూ పర్మిషన్లు టెస్టులు ఇవన్నీ వేసుకున్నారు. వాళ్ళు ఒక విషయం అయితే భయపడడం అయితే జరిగింది. అన్న నేనైతే ఇప్పుడైతే చేపలు వేసుకెళ్తాను పొండుగప్ప, ఇదేమో స్పీడ్ వాటర్లో ఉంది, వెళ్ళి అక్కడ సాల్ట్ వాటర్లో పడాలి, ఏమన్నా పిల్ల ఏమైనా ఇబ్బంది అవుద్దా, వాళ్ళు చాలా కంగారు పడడం అయితే జరిగింది. అన్న ఒకటి పొండుగప్ప విషయంలో ప్రతిదీ ఆ గుడ్డు కూడా పుట్టింది సముద్రంలోనే. ఒక గుడ్డే సముద్రంలో ఆగినప్పుడు పిల్ల సైజు వచ్చింది ఇంకా ఆకుండా ఎలా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. పిల్ల కూడా ప్రశాంతంగా ఉంది. మీరు ఈ పిల్ల కాదు ఏ పిల్ల అయినా సరే సముద్రం చేపలో పండుగప్ప అనేది ఒక అద్భుతం. ఆ పొండుగప్ప పిల్ల కూడా మనకి సముద్రంలో ఆగడం ఏమన్నా అవుద్దా అన్న టెన్షన్ అయితే మీరు ఏం పడవలసిన లేదండి. కేఎస్ కల్చర్ లో అద్భుతంగా ఉంది. స్పీడ్ వాటర్ లో ఉంది, అక్కడికి వెళ్ళి సాల్ట్ వాటర్ లో పడుతుంది. సెలనైట్ వచ్చేసరికి ఇక్కడ 3-4 ఉంటుంది, అక్కడ వచ్చేసరికి 30 నుంచి 35 దాకా ఉంటుంది. అన్న ఏమన్నా అవుద్దా అలాంటి టెన్షన్స్ ఏం మీరు పెట్టుకోవాల్సిన, ధైర్యంగా మీరు వెళ్ళి వేసుకెళ్ళవచ్చు. అన్న నేను ట్రాన్స్పోర్ట్ నేను ధైర్యంగా చెప్తున్నానండి. నేను రేత్రి పూటలో చేపలు వేసి పంపించానని నేను ఎందుకు చెప్తున్నాను? రేపు పొద్దున మీరు వేసుకున్నా సరే వేసుకున్నా సరే ధైర్యంగా వేసి పంపించుకోవచ్చు. అందుకే నేను ఈ విషయాలని క్లియర్గా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుందండి. ఇలాంటి విషయాలు నేను చెప్పకూడని విషయాలు కూడా, తెలియని విషయాలు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున రైతులు ఇబ్బంది పడతారు, అలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనే విషయంతో నేనైతే చెప్పడం అయితే జరుగుతుందండి. ఒకటి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం అయితే ఏ పనైనా చేస్తామండి. ఆయనకి ఇప్పుడంటే అప్పుడే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. అలాగే లవ్ యూ గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నాకు కూడా ఫోన్ చేయొచ్చు. మీకు 365 రోజులు చేపలు మన దగ్గర అయితే దొరుకుద్ది. మీరు కాల్ చేసినా మీ కాల్స్ నేను అటెండ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క పిల్ల అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీగా అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. లవ్ యూ గైస్.